సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వేణుస్వామి గారు మంచి మాట్లాడతారు. అండ్ ఆయన అందరి గురించి బాగా చెప్తారు. ఆయన చెప్పినవి కొన్ని జరుగుతాయి, జరిగినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మాటలు అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ వాడారు కదా, అది ఓకేనా? ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్పినప్పుడు బట్టలు కూడా ఇప్పేసిన అంటే ఇంకా మరి ఇంకేం చేయాలి నాన్న? ఒక పద్ధతి ఉంటుంది. బట్టలు కూడా ఇప్పేసిన. ఏమున్నాయి అని గుంజుకుంటారు నా దగ్గర? నా బాడీ మీద ఏమైనా ఉండాలి కదా. గుండెకాయ గుంజుకుంటా, కిడ్నీ గుంజుకుంటా, లివర్ గుంజుకుంటా అంటే దాన్ని కూడా ఇచ్చేయమంటావా? ఇప్పుడు మనిషికి ఒక ఓపిక ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది, ఒక లిమిట్. ఇప్పుడు నా దగ్గర నా సెల్ ఫోన్లో, నా దగ్గర మ్యాటర్లో, నా ల్యాప్టాప్లో, నా హార్డ్ డిస్క్లో కొన్ని వందల మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను టార్గెట్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించి వాడు స్టేట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద తోపైనా 10 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగిన శక్తి నాకుంది, అంత నెట్వర్క్ నాకుంది. చివరికి వాని ఆటోబయోగ్రఫీ మొత్తం తెచ్చి నా ముందర పెట్టుకుంటా. అంటే వాడి పర్సనల్ వ్యవహారాలు కూడా తెచ్చుకోగలిగిన శక్తి నాకుంది. యు నేమ్ ఇట్, యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ టీవీ ఛానల్ ఓనర్, యాజ్ ఎ సెలబ్రిటీ, యు నేమ్ ఇట్. నువ్వు ఎంత పెద్ద తోపుని చెప్పుకుంటావో చెప్పుకో. వాని ఆటోబయోగ్రఫీ 10 నిమిషాల్లో తెచ్చి నా ముందర పెట్టుకుంటా. 1 TB తెస్తా. మరి నేను బట్ట కాల్చి మీద వేయాలంటే ఎట్లుంటుంది? నేను పర్సనల్గా తీసుకుంటే ఎట్లుంటుంది? నేను పెట్టే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ప్రతి పోస్టు బాహుబలిలాగా ఉంటుంది. ఎవరి గురించి అయినా సరే. ఇక భరిస్తుండు కదా అని నెరీ ఘోరం చేస్తే పిల్లిని కూడా రూమ్ వేసి కొడితే పూలి అవుతుంది. ఎందుకు? దెర్ ఈజ్ అ రీజన్. మనకు గట్టు పంచాయతీ లేదు, మనం ఏమి వ్యాపారంలో పంచాయతీ లేదు, మనం సడ్డకులం కాదు, సో మనం బంధువులం కాదు. మనకి ఏం పంచాయతీలు ఉన్నాయి? మీరు నా మీద ఎందుకు పెట్టాలి? సో ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వచ్చినాక ఎవడైనా ఒక బరస్ట్ అవుతాడు. ఇంకా బరస్ట్ కాలా నేను. బరస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్లాంటి బాహుబలి సీక్వెన్స్లు వస్తాయి. సో బరస్ట్ కాలా, నేను కాలేదు. గివి కూడా మాట్లాడొద్దు అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వే అడిగినావు. ఇప్పుడు ప్రగతి ఆమెకి ఏం సంబంధం? పాపం ఆమె కష్టపడి సంపాదించుకున్నదని నాకంట కట్టి అంటే నన్ను సమాజంలో ఎదవం చేయాలి అనేది ఇక్కడ టార్గెట్. నేను అనే పాయింట్ ఏంటంటే అది కాదు కదరా బాబు. నేను ఆ మాట చెప్పితే ప్లే చేయండి, ఇది వేణుస్వామి అని ప్లే చేయండి. సమ్మక్క సారక్క జాతరలో విపరీతంగా మద్యము మాంసము ఏరులై పారుతుంది అని నేను చెప్పిన. తప్పేం కాదే, పోయి కళ్ళతో చూడు. రేపు పొద్దున అక్కడ మాంసం ఉంటుంది, మద్యం ఉంటుంది. తెలంగాణ కల్చర్ అది తప్పెట్లయితుంది అనగానే వాడు పెట్టిండు. హిందూ దేవతలను విమర్శించిన వేణుస్వామి. ఇది విమర్శించిన ఇది మీడియా అంటే, న్యూస్ ఛానల్ అంటే నువ్వేం చదవాలి? ఉన్న న్యూస్ ఇట్లా చేతులు కట్టుకొని టేబుల్ మీద చేతులు పెట్టి పలాని ఎమ్మెల్యే గారు పలాని మినిస్టర్ గారు గురించి ఇలా చెప్పారు. శాంతి స్వరూప్ గారు ఉంటుండే ఇంతకుముందు, శాంతి స్వరూప్ టీవీలో ఆయన చెప్తుండే వార్తలు. ముఖ్యమంత్రి గారు ఈరోజు మన అపోజిషన్ లీడర్ గురించి ఇలా అన్నారు, అపోజిషన్ లీడరు ముఖ్యమంత్రి గారి గురించి ఇలా అన్నారు. ఇప్పుడు నీ అయ్యా జాయిరా డైరెక్ట్ అయింది వీడు సీఎంకు, డైరెక్ట్ అయింది వీడు డిప్యూటీ సీఎంకు, డైరెక్ట్ అయింది వీడు అపోజిషన్ లీడర్కు. ఏమరా నువ్వు న్యూస్ చదువుతున్నావా, లేకపోతే నువ్వు ఒక పార్టీకి స్పోక్స్ పర్సన్ వా? న్యూస్ అంటే ఏంది? అలా జరిగిన విషయాన్ని జనాలకు వీళ్ళిద్దరు ఇలా అనుకున్నారని నువ్వు చెప్పాలి. అట్లా కాదట, వీడు డైరెక్ట్ వాంతోనే మాట్లాడుతుండు ఎక్స్ సీఎంతో. నువ్వు చేసే పెంట కంటే నేను చేసే పెంటనే కాదు, నాది పెంటనే కాదు. అర్థమైందా? జనాలు ఉమ్ముకుంటున్నారు, దరిద్రం అయిపోయింది. మన లాస్ట్కు నేషనల్ మీడియాలో కూడా బొక్క అయింది మనకు. అయినా మన జ్ఞానోదయం కాదు. ఆడు బట్టలు ఇప్పిండు మొన్న, అయినా మన జ్ఞానోదయం కాదు. మనం అయినా వేణుస్వామి వెనకాలనే తలుగుతాం, ఇక మీ కర్మ. ఇక అయినా పచ్చళ్ళమ్మ వెనక తలుగుతాం, మీ కర్మ. అయినా శివజ్యోతి వెనక తలుగుతాం, మీ కర్మ. అరే వీళ్ళంతా చిన్న వాళ్ళు రా, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో, వాళ్ళ గురించి మాట్లాడండి. ఇవి వదిలిపెట్టి ఎంతసేపు ఇదేనా అని అమ్మ 2.5 ఏళ్ళ నుంచి వస్తున్నాము, ఇదే రామాయణం అయిపోయింది. వేరే లేదా? మీకు చిరాకు వస్తుంది? ఎందుకు రాదు చిరాకు? అంటే అసహ్యం వేస్తుంది. అంటే ఒక క్షణము కోపం వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎవరో మన దగ్గరకు వచ్చి అన్నా నీకు నీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదనే, ఎందుకు ఊకుంటున్నావే అని జాతకం బయట పెట్టు. వాడు వచ్చి అంటాడు అని జాతకం బయట పెట్టు అంటాడు. అరే వద్దురా, అమ్మవారు చూసుకుంటుంది, మన చేతులతో మనం ఏం చేయొద్దు. షీ విల్ డిసైడ్. మనం వ్యక్తిగతంగా అలవాటు అయిపోతుంది మనకు. అది వ్యక్తిగతమైనటువంటి మా తంత్ర మార్గంలో అట్లా తీసుకోవద్దు ఛాయిస్ మేము.
తంత్ర మార్గంలో మేము మందికి ఉపయోగపడే పనులే చేయాలి తప్ప మాకు ఉపయోగపడే పనులు చేయొద్దు. అంటే మేము మా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి పూజలు చేయడం కానీ, లేకపోతే మేమేదో చేసుకోవడానికి పూజలు కానీ మాకు తంత్ర మార్గం యాక్సెప్ట్ చేయదు. మాకు తంత్ర మార్గంలో ఉన్న రూలే అది. అందుకని సమాజంలో చాలా మంది తెలియక ఏమంటారు, వాడు తోపు అయితే వాడు ఎందుకు వేరేటోనికి పూజలు చేస్తాడు, వాడే చేసుకోవచ్చు కదా, పని చేయదు తంత్ర మార్గంలో. సో అందుకని మేము చెయ్యం. మంత్రతంత్ర వేరు 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 వేరు, తంత్ర మార్గం వేరు. అదే దక్షిణాచారం అంటేనేమో వేరు, తంత్ర మార్గం వేరు, వామాచారం అంటే తంత్ర మార్గం. తంత్ర మార్గంలో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిమ్మకాయలు ఉంటాయి, శ్రీకాళహస్తిలో చేసినట్టు నిమ్మకాయలు ఉంటాయి, కుంకుమ ఉంటుంది, పసుపు ఉండదు. సో ఇట్ ఈస్ కాల్డ్ డిఫరెంట్. ఇది బియ్యంతో చేస్తాము, పసుపు అంటే అక్షతలు ఉండవు. సో ఇది డిఫరెంట్ ఇది. సో తంత్ర మార్గంలో ఇవి జనరల్గా ఉగ్రదేవతలను పూజించే మా కోసం మేము చేసుకోవడానికి ఉండవు. మేము వ్యక్తి గురించి ఇప్పుడు నీకు సంబంధించిన శత్రువు గురించి పూజలు చేయమంటే నేను చేస్తా, నీకు సంబంధించిన న్యాయ పరిష్కారం నేను చేస్తా, కానీ నేను చేసుకోను. ఎందుకంటే నాకు పని చేయదు అది. అందుకని నేను ఏం చేస్తా అంటే అమ్మవారు చూసుకుంటుంది, మాకు అమ్మవారే ఉంటుంది, మేమేం చేయం అట్లాంటివి. అందుకని వదిలేస్తాం. అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్ళము. అట్లీస్ట్ ఇక మనిషి పుట్టుగా పుట్టి కొద్దిగా నేను కూడా పెగ్గేస్తున్నా, నేను కూడా కొద్దిగా కారం ఉప్పు తింటున్నా, అప్పుడప్పుడు ముక్క తింటే కాబట్టి కొద్దిగా కోపం వస్తుంది. ఎందుకంటే జనరల్గా ఎందుకు కోపం రావద్దు బ్రాహ్మణులకు అంటారు అంటే, బ్రాహ్మణులు వేద పండితులు మాంసాహారాన్ని తింటే కొద్దిగా ఏమంటారు, అగ్రెసివ్ అవుతారు. మనం ఈ జనరేషన్ అగ్రెసివ్ కావాలే, కాకపోతేనే ఎక్కుతారు అందరూ. అగ్రెసివ్ అయితేనే యూ డిజర్వ్ ఇట్. నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుట్టినప్పుడు అగ్రెసివ్ కావాల్సిందే. జీవితంలో నీకు లిమిటేషన్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారము నువ్వు తినాల్సినటువంటి ఫుడ్ తినవలసిందే. దీంట్లో ఎవ్వడు నిన్ను అబ్జెక్షన్ చెప్పాడు. ఏ కులస్తుడు ఏది తినాలనో అది తినాల్సిందే. సో దాంట్లో అందరూ తింటారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతూ, ఇప్పుడు టాటా బిర్లా లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు మంగళ షాపులు పెడుతున్నారు, మరి పెట్టొచ్చునా అంటే వాళ్ళు పెడితే తప్పు లేదా? చెప్పుల షాప్ పెడితే తప్పు లేదా? అంటే నీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నువ్వు వేలు పెడుతున్నావు కదా, మరి తప్పు లేదా? మరి అట్లాంటప్పుడు నాలాంటి వాడు మందు తాగితే నీకు వచ్చిన నష్టమే ఉంది? నా వలన అయితే రేటు పెరుగుతలేదు కదా, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? సో ఈ కోపం అనేటువంటిది సహజం కదా, ఈ కోపం రావడం అనేది సహజం కదా అని నేను చెప్తున్నా. నేను ఇంకా నేను టాప్ 1 జస్ట్ ఇది 0.1%. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.